నర్సాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో జనసేన పార్టీకి టికెట్ కేటాయించేందుకు జనసేన నాయకులందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ విషయాన్ని మరింత సమాచారం సీట్ కేటాయించిన విషయాన్ని వారి పార్టీ నాయకులు వలం నానిగా ఉన్నారు. వారిని అడిగిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. నానిగా చెప్పండి. ఈరోజు నరసాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా మత్స్యకార నాయకుడు బొమ్మిడి నాయకర్ గారిని కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. దానికి నరసాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాల వారు సంతోషంలో మునిగి తేలుతున్నారు. రాబోయే రోజుల్లో బొమ్మిడి నాయకర్ని అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ మా వెంట వచ్చి ప్రజలతోటి మమేకమై తిరుగుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. సీట్లకు సంబంధించి ఎలా జరిగింది, ఏం జరిగింది సీటు కేటాయింపు విషయంలో? నరసాపురం నియోజకవర్గంలో మత్స్యకార సభ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, బొమ్మిడి నాయకర్ దమ్మున్న నాయకుడు, పార్టీ ఓడిపోయినా కానీ నా వెంట ఉన్నాడు, ఇలాంటి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆ రోజు చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు అదే మత్స్యకార సమాచార వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్కి, నమ్ముకున్న నాయకర్కి పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. నరసాపురం నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన నియమించడం వల్ల, అలాగే టీడీపీ బీజేపీ పొత్తులో బొమ్మిడి నాయకర్ని నియమించడం చాలా సంతోషం కలిగిస్తుంది. సీటు జనసేనకు కేటాయించడంలో గెలుపు అవకాశాలు ఎట్లా ఉంటాయి? ఈరోజు నరసాపురం నియోజకవర్గంలోనే కాదు, యావత్ రాష్ట్రంలోనే ప్రభుత్వానికి విపరీతమైన వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అలాగే నరసాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఇక్కడ జిల్లా కేంద్రం వెళ్ళిపోవడం కానీ, అలాగే మెడికల్ కాలేజీ వెళ్ళిపోవడం కానీ, ఇంకా వశిష్ట బ్రిడ్జ్ రాకపోవడం కానీ, ఇలా ఎన్నో సమస్యలు, నీటి సమస్యలు, బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఏది కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా ఏది నెరవేరడం జరగలేదు. నరసాపురం నియోజకవర్గం చాలా వెనకబడిపోయింది. రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వంలో నాయకర్ గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు మేము చేసుకుంటాం. ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. జనసేన కార్యకర్తలు టీడీపీని, బీజేపీ నాయకుల్ని కలుపుకుని ఏ విధంగా వెళ్తారో, నెగ్గించుకునే ప్రయత్నం ఏ విధంగా చేస్తారు? ఖచ్చితంగా మేము ఆల్రెడీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాడి నుంచి కూడా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. జనసేన పార్టీ తరపు నుంచి వెళ్ళిన ప్రతిసారి కూడా మేము జనసేన కార్యకర్తలు అందరూ కూడా టీడీపీ కార్యకర్తలతోటి, అలాగే బీజేపీ నాయకులతోటి, టీడీపీ నాయకులతోటి, వీర మహిళలు కానీ, తెలుగు మహిళలు కానీ అందరినీ మేము కలుపుకునే జనంలోకి జనసేన కార్యక్రమాన్ని చేసాం. ఇక్కడ ఏ ఇబ్బందులు లేవు. రాబోయే రోజుల్లో చాలా భారీ మెజార్టీతో బొమ్మిడి నాయకర్కి వెళ్ళడం జరుగుతుంది. కార్యకర్తలు కూడా దానికి సంసిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటున్నాం. నరసాపురం జనసేన సీటు కేటాయించలో నరసాపురం జన సైనికులందరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం కలిపి ఎక్కువ అత్యధిక మెజార్టీతో జనసేన పెద్ద నాయకుని గెలిపించుకుంటారు ఇక్కడ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో కొండబాబు, హిట్ టీవీ, వెస్ట్ గోదావరి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.